श्रीराम श्री गुरुभ्यो नमो नमः। श्री महागणाधिपतये नमो नमः। श्री महासरस्वत्यै नमो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। त्वमस्मिन् कारिणि योगे प्रमाणं हरिषत्तमा हनुमान् यत्नमास्थाय दुःखक्षयकरो भव। భగవద్బంధువులందరికీ కూడా విజ్ఞప్తి, 8/1/2025 తేదీ బుధవారం నుంచి మా ఇంటి వద్ద పగడిదిన్ని పై క్యాంప్ మా ఇంటి వద్ద 8వ తేదీ నుంచి ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల యొక్క అర్చన, అదేవిధంగా 11వ తేదీ శ్రీభూసమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము జరపాలని చెప్పి దైవజ్ఞులు నిర్ణయించారు. కావున ఆ యొక్క కార్యక్రమాల యొక్క వివరాలు తెలియజేయాలని చెప్పి సంకల్పించుకున్నాం. 8/1/2025 తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యావచనం, సంకల్పము, మండపారాధనతో ప్రారంభించి ఆ రోజు ఉదయం లక్ష్మీ గణపతి సహస్రమోదక హవనాన్ని సంకల్పించుకున్నాం. ఉదయం 11 గంటల నుంచి స్వామివారి యొక్క తమలపాకుల యొక్క అర్చన ప్రారంభం. అంటే ఈ విధంగా ఒక తమలపాకు తీసుకుని ప్రతి తమలపాకు మీద శుభ్రం చేసి అనంతరం శ్రీరామ అని చెప్పి గంధ సింధూరంతో వ్రాసి అనంతరం స్వామివారి యొక్క పాదముల దగ్గర అర్చన చేసేటువంటి కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాం. కావున భక్తులు 50 మంది కూడా ఇచ్చేసి ఉదయం 8 గంటలకు ఈ శ్రీరామ అనేటువంటి రాయడం కార్యక్రమం ప్రారంభించబడుతుంది కనుక ఇచ్చేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం వహించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం 4:30 నుంచి సుందరకాండ హోమం ప్రారంభించబడుతుంది. 9/1/2025 తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా సుందరకాండ హోమం, 16వ సర్గ నుంచి 27వ సర్గ వరకు. అలాగే ఉదయం 11 గంటల నుంచి ఈ పొద్దుట 8 నుంచి 11 గంటల దాకా రాసినటువంటి తమలపాకులన్నీ కూడా అర్చన చేయడం జరుగుతుంది. అలా 8వ తేదీ 35,000, 9వ తేదీ 35,000, 10వ తేదీ 35,000 సంకల్పం చేసుకున్నాం. అయితే 10వ తేదీ ఉదయం 4:45 పగడిదిని పై క్యాంపులో ఉన్నటువంటి రామాలయం దగ్గర సుప్రభాత సేవ, 5:15 నుంచి సహస్రనామార్చన, అనంతరం బాలభోగం, 8 గంటలకు పంచామృతాభిషేకం, 108 కలశలతోటి స్వామివారికి అభిషేకం సంకల్పించుకున్నాం. 11 గంటలకి మరలా మా ఇంటి వద్ద తమలపాకుల యొక్క అర్చన, మధ్యాహ్నం 1 గంటలకు మిగిలినటువంటి సుందరకాండ హవనం 39 నుంచి 54వ సర్గ వరకు ఉంటుంది. సాయంకాలం 4:30కి మరలా సుందరకాండ హోమం 55 నుంచి 68 వరకు. ఇక ఆ రోజు సాయంకాలం అంటే 10వ తేదీ ముక్కోడి ఏకాదశి రోజున సాయంకాలం పల్లకీ సేవ, స్వామివారిని ఆలయ ప్రాంగణం దగ్గర నుంచి మా ఇంటి వరకు స్వామివారిని తీసుకొచ్చి సాయంకాలం ఇక్కడ సేవ చేసి 11వ తేదీ ఉదయం శనివారం ద్వాదశి రోజున ఉదయం 8 గంటలకల్లా తమలపాకుల యొక్క అర్చన, అంటే చిట్ట చివరి రోజుగా ఆ రోజు కూడా కొంత అర్చన చేసి 10 గంటలకు పట్టాభిషేక సర్గ హోమం చేసి పూర్ణావతి పూర్తి చేసుకుని 11 గంటల నుంచి స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభించబడుతుంది. 1 గంట స్వామివారి యొక్క కళ్యాణం పూర్తయిన తర్వాత 1 గంటకు మహాసంతర్పణ,
భక్తులు 50 మంది కూడా గమనించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగం వహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి కంకణాలు తీసుకువచ్చి ఈ కళ్యాణానంతరం ఆ కంకణాలు ముందుగా ఎవరైతే భక్తులు తమ యొక్క గోత్రనామములు తెలియజేసుకుంటారో వారికి మాత్రమే అందించడం జరుగుతుంది. అంటే నాకు 6వ తేదీ నాటికి మీ యొక్క గోత్రనామములను తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 6వ తేదీ సోమవారం నాటికి మీ యొక్క గోత్రనామం తెలియజేసినట్లయితే వారికి మాత్రమే కంకణాలు తెప్పించి 11వ తేదీ అంటే ఈ 3 రోజులు పూజలో ఉంచి 11వ తేదీ కళ్యాణానంతరం ఈ యొక్క కంకణాలని వారికి వారి వారి కార్యక్రమం నిమిత్తం ఎవరైనప్పటికీ కూడా ఏదైనా ఒక కోరికని కోరుకుని ఆ సంకల్పం అనుకుని ఆ కంకణాన్ని ఆ రోజు ధరించినట్లయితే ఆ కోరిక తీరుతుంది. ఉదాహరణకి వివాహం కావాలి, మాకు కావాలి, లేదా మా పిల్లలకు కావాలి, అలాంటి సంకల్పంతో కట్టుకోవచ్చు. లేదా వ్యాపారంలో ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆ సంకల్పంతో కట్టుకోవచ్చు. వ్యవసాయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆ సంకల్పంతో కట్టుకోవచ్చు. విద్యలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఆ సంకల్పంతో కట్టుకోవచ్చు. ఉద్యోగంలో ఆటంకం ఏర్పడుతుంది, ఆ సంకల్పంతో కట్టుకోవచ్చు. ఎవరికి ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలున్నా ఆ సంకల్పంతో కూడా ఈ యొక్క కంకణాన్ని కట్టుకుని ఆ యొక్క శ్రీభూషమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క కృప ద్వారా ఆ యొక్క కష్టం ఏదైతే ఉందో దాని నుంచి ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడగలరని చెప్పి తెలియజేస్తున్నాం. భక్తులు 50 మంది కూడా గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముందుగా పేర్లు తెలియజేయాలి. ఎవరైతే పేర్లు తెలియజేస్తారో వారికి మాత్రమే కంకణాలు ఆ ప్రఖ్యాతమైనటువంటి దేవస్థానం నుంచి తెప్పించడం జరుగుతుంది. తర్వాత అయ్యో మాకు తెలియలేదండి అంటే స్వామి ఇచ్చా, మనం దాంట్లో ఏమి చేయలేము. చేత ముందుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ యొక్క గోత్రనామములు తెలియజేయగలరు. 9379328869 ఈ నెంబర్కి వాట్సాప్కి మీరు నెంబరు పేరు గోత్రము పంపించగలరు. మరొకసారి చెప్తున్న నెంబరు 9379328869 ఈ నెంబర్కే తెలియజేయాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్.